మహామాత దేవి ఆదిపరాశక్తి జగదాంబిక లోకమాత సకల సృష్టికి కారణభూతురాలవు సదా కనికరించు. త్రిమూర్తులైన మీరు జగత్పాలకులుగా ఉంటున్నారు. అంతేకాక మా శక్తి రూపాలను ఒక్కొక్కరికి ప్రసాదిస్తున్నాను. శక్తి స్వరూపిణులతో కూడి ఇంకా సృష్టి స్థితిలయ కార్యాలను నడిపించండి. ఏనాడైనా విఘ్నాలు ఏర్పడినప్పుడు, మీ శక్తులకు అతీతమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు తగిన సమయంలో కర్తవ్యం ఆదేశించి పరిపాలిస్తాం. ఆది పరాశక్తి యొక్క అంశమైన లక్ష్మీదేవి స్వయం సంభూతురాలై ఈ చోటానికరలో ఉద్భవించినది. అందు గురించి దేవి నారాయణి లక్ష్మీనారాయణి భద్ర అంశమైన లక్ష్మీదేవి స్వయం సంభూతురాలై ఈ చోటానికరలో ఉద్భవించినది. అందు గురించి దేవి నారాయణి లక్ష్మీనారాయణి భద్రే నారాయణి అని మనం పిలుస్తున్నాం. రామ్మా, నువ్వెవరైనా చేపట్టుకోవడానికి? వదలు. అమ్మంటుంటే వదలు. రామ్మా, నువ్వు స్వామివారి దర్శనం చేసుకోమ్మా. నువ్వే రా నాకు చెప్పడానికి. ఇలాగే అప్పుడప్పుడు వస్తుంది కొనుక్కు. అలా అన్నారంటే చీల్చి పారేస్తాను. అమ్మా, ఒకప్పుడు చెప్పినట్లు చేస్తుంటుంది. దేవి సమక్షానికి వచ్చాక ఇక ఎలాంటి బాధలు ఉండవు. ఆ విశ్వాసంతోనే ఈ కోవిలికి వచ్చాం. భజనలు చేయడం, నిత్యం దేవిని దర్శించడం ముఖ్యం. అమ్మ యొక్క అనుగ్రహంతో అన్ని జబ్బులు హరించిపోతాయి. ఆరాధించే ఆ స్థితులను రక్షించడం కోసమే ఈ అమ్మ కారుణ్యమూర్తిగా ఇక్కడ వెలిసింది. లేదంటే కారడివిగా ఉన్న ఈ స్థలంలో దేవి ఎందుకు ఉద్భవిస్తుంది? ఇక్కడ దేవి ఏ విధంగా వెలిసింది స్వామి? ఈ ప్రదేశం ఒకప్పుడు ఘోర కేకారణ్యం. ఆనాడు ఆటవిక జాతి వాళ్ళు ఇక్కడ నివసించేవాళ్ళు. వారిలో ప్రముఖుడైన వాడు కన్నప్ప అనే మహావీరుడు. అక్కడ ఎవరు లేరయ్యా. నువ్వు ఇలా వెళ్ళు, నేను అలా వస్తాను. అలాగే.
తిరగడానికి నీకెవరు అనుమతి ఇచ్చారు? ఎవరా పాలందర మనుషులం? ఈ కోనలో తిరగడానికి అధికారం మాకుంది. అడ్డుగాని వస్తే తల తీసి ఎగరేస్తాం. ఛే, ఏమిట్రా కూసావు? నా కోణంలోకి వచ్చి నన్ను తుంచి పారేసే శక్తి మీకెవరుకుందిరా? మీ ప్రాణాల మీద ఆశ అనేదే ఉంటే వెళ్ళి మీ త్వరతో చెప్పు. ఎక్కడెవరో చేతులు గాజులు తొడిగించుకోలేదు. కన్నప్పని ఎదిరించి జయించిన వాళ్ళు లేడురా. ఇంకా నిన్ను ఈ కోనలోనే ఉండనివ్వనరా. ఈ కోనలు ఈ కొండలు మా సొత్తురా. వీటి జోలికి ఎవరైనా వచ్చారంటే చేతులు విరిచి పారేస్తాం. ఈ కోనలో కనిపించారు, మిమ్మల్ని అందరినీ వనదేవతకు బలి ఇచ్చేస్తాను. జాగ్రత్త. లేమందు లేమంటే ఈసారికి తప్పకుండా వదిలేస్తున్నాను. పోరా. దొరలతో పోటీగా ఊళ్ళో ఉండాలంటే భలే కష్టం. ఆ రాజావారి సైనికుల్ని చెదిరించి పంపిస్తారా? అదంతా నీకెందుకు? నువ్వు బుద్ధిగా కాళ్ళు బట్టి నోరు మూసుకు పడుకో. నీకెలా చెప్పాలో తెలియడం లేదయ్యా. ఆ పాలెగాళ్ళ సైనికులు ఎలాంటి వాళ్ళో తెలీదు. రక్తం తాగే రాక్షసులయ్యా. మళ్ళీ కన్నప్ప ఉన్నంత వరకు ఒక్క సైనికుడైనా ఈ కోనలోకి అడుగు పెట్టలేడు తెలుసా? ఒకరో ఇద్దరు అయితే అంతేలే. ఆ దుర్మార్గులు గుంపుగా వస్తారని నాకు భయంగా ఉందయ్యా. దమ్మున్న వాడి దగ్గరికి ఎంతమంది వచ్చినా ఏమీ అవదు. మళ్ళీ పోనీ నీకంత భయంగా ఉంటే నా గుండెల్లో తలదాచుకో, నీ భయాలన్నీ తీరిపోతాయి. నువ్వెప్పుడూ వెటకరాలు మానవయ్యా. నాకు ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు. నా బాధ నీకు తెలియదయ్యా. నీకేదైనా ఆపదొస్తే నేను బ్రతకలేనయ్యా. నాకే ఆపద రాదు. మళ్ళీ ఈ కోనలో ఉన్న మృగాలను ఎలా కాపాడుకోవాలో ఈ కన్నప్పకు బాగా తెలుసు. నువ్వేం భయపడకు. పిల్ల పడుకున్నట్టు లేదయ్యా. వద్దయ్యా, వద్దంటే.
చిందులు వేస్తూ కనువిందు చేస్తూ రోజు కురిపించే ఆనందం. చిందులు వేస్తూ కనువిందు చేస్తూ రోజు కురిపించే ఆనందం. పోయన్న గొంతుక పోయిల కూతగా గుండెలో మ్రోగే సంగీతం. పోయన్న గొంతుక పోయిల కూతగా గుండెలో మ్రోగే సంగీతం. గుండెలో మ్రోగే సంగీతం. బంగారు తల్లి మురిపాల వెళ్ళి మా ఇంట దోగాడు మందారవల్లి. మా ఇంట దోగాడు మందారవల్లి. తాళాలు కొట్టి తారంగమాడి అడుగుల్లో చిన్నారి నాట్యాలు. తాళాలు కొట్టి తారంగమాడి అడుగుల్లో చిన్నారి నాట్యాలు. మేఘాల సాగే ఏడేడు రంగులు మెరిసేలే మెరుపులై నీ కళ్ళలు. మేఘాల సాగే ఏడేడు రంగులు మెరిసేలే మెరుపులై నీ కళ్ళలు. మెరిసేలే మెరుపులై నీ కళ్ళలు. బంగారు తల్లి మురిపాల వెళ్ళి మా ఇంట దోగాడు మందారవల్లి. మా ఇంట దోగాడు మందారవల్లి. ఆటల్లో అందాలు అలరించ హృదయాలు ఎల్లుగాలి. ఆటల్లో అందాలు అలరించ హృదయాలు ఎల్లుగాలి. హృదయాలు ఎల్లుగాలి. బంగారు తల్లి మురిపాల వెళ్ళి మా ఇంట దోగాడు మందారవల్లి. మా ఇంట దోగాడు మందారవల్లి. మెల్లగా దిగునా రాణి, మెల్లగా రామ్మా. ఆహో, ఇదెక్కడ పిల్లండి? తొలిగాని వస్తే దాని జూలు ఎందుకుని ఉయ్యాలు ఊగేలా ఉంది. ఈ కన్నప్ప కూతురే ఇది. నువ్వు కొడుకును కనలేదాయే, అందుకనే అమ్మాయిని కొడుకులో పెంచాను నేను. నేను గనక చనిపోతే ఇదే ఈ కొనకు రాడవుతుంది. ఓహో, గొప్ప అబ్బా కూతుళ్ళు. ఓ చెప్పవే మరి. అయినా నీకు ఇంకా ఓటుకుందే. అంటే నేనే ముసల్దాన్ని అయ్యానా? ఈ కోణంలో నువ్వు నేను కలిసి చిలకా గోరింకల్లా తిరిగాంగా, దాని ఫలితం. ఇక మీద నేనేం మీకు లొంగను. అయిందేదో చాలు. అరేరే, అలా పారిపోకు మళ్ళీ. ఆగు. ఏమిటో ఇది? నేనేదో తమాషాకు మాట్లాడితే ఏమది? చూడు చూడిటు. ఏమిటమ్మా? చూడు, ఎవరో వస్తున్నారు. ఏదైనా వేట దొరికిందా? నీలి పర్వతం మీద ఓ చచ్చి నేను పడింది. నా వల్ల దుర్గా, నన్ను కరుణించావా? మనం అక్కడ పోదాం, నేను వస్తున్నా. పద. ఇంకొద్దు. తినమ్మా, మీ నాన్న వచ్చే వేళ అయింది. మీ నాన్న వచ్చేటప్పుడు నీకేం తీసుకొస్తానన్నారు? మరి ఏనుగు దంతం, మంచి ముత్యాలు, పగడాలు కూడా తెస్తా అన్నారు. తెస్తారు తెస్తారు. ఏడే నన్ను ఈ అడవిలో తిరగదని చెప్పాడే నీ మొగుడు. ఏడేవాడు? ఆయన వారిక్కడ లేరు. వాడిక్కడ లేకపోతేనేవే నువ్వు రావే.
ఉండు, నేను ఇప్పుడే పోయి మీ నాన్న తీసుకొస్తాను. ఎక్కడికి వెళ్ళకే, ఇక్కడే ఉండు. ఈ కోరలోకి రావద్దని మీకు చెప్పానా లేదా? మళ్ళీ నా ధర్మాత్ముడు చంపేశాడు. అడుగు తల్లి. ఏడవక పూర్ణ, నా బంగారు తల్లివి కదా. అమ్మ మాట్లాడలేదు, చచ్చిపోయిందా నాన్న? పూర్ణ, మల్లయ్య, నేను వచ్చే వరకు నా బిడ్డని జాగ్రత్తగా చూసుకో. నేను పాలెం ముట్టడించి ఆ దొరతల నరికి తీసుకురానిదే నా పగ చల్లారదు. ధైర్యం ఉన్నవాళ్ళు నాతో రావచ్చు. కన్నప్ప, నన్ను అడ్డు పెట్టకు రామప్ప. ఆ పాలెగాన్ని అంతం చేసి వస్తాను. నువ్వు తొందరపడకు కన్నప్ప. ఇదంతా నీ ఒక్కడి వల్ల జరిగే పని కాదు. పాలెం ధరను ఎదుర్కోవాలంటే శక్తి అవసరం. అందుకు తగిన శక్తి, ధైర్యం నాకున్నాయి. లేదయ్యా, అది పొందడానికి మార్గం నేను చెప్తాను. వనదేవతను ప్రసన్నం చేసుకుంటే అందరినీ జయించడానికి నీకు శక్తి వస్తుంది. వనదేవతకు 101 పశువులను కానుగ్గా ఇస్తే ముల్లోకాల్లోనూ నిన్ను జయించడానికి ఎవరికీ సాధ్యం కాదు. అమ్మా, వనదుర్గా! అమ్మా అమ్మా మధువన దుర్గమ్మ, వరమొసగే దేవి. మధువన దుర్గమ్మ, వరమొసగే దేవి. మధువన దుర్గమ్మ, వరమొసగే దేవి. మన విని విను మొరలే కను పరమేశుని దేవి. వరాలొసగు దేవి, వరాలొసగు దేవి. వరాలొసగు దేవి, వరాలొసగు దేవి, వరాలొసగు దేవి, వరాలొసగు దేవి. మధువన దుర్గమ్మ,
కావలి నిల్చిన కాళీ ధారుని వైరుల శిరసులు దృంచి లోకాలు కాచేదేవి భూమిని రక్షించేదేవి నీ చరణం మే శరణం మే మధువన దుర్గమ్మ యుద్ధరంగాన దుర్భర రౌద్రివై క్రూరుల ఖండించు తల్లి లోపుల పాలించి భక్తుల లాలించి బాధలు తొలగించు దేవి దీనుల బ్రతుకులో దీపాలు వెలగాలి కాచి రక్షించు భైరవి కాచి రక్షించు భైరవి మధువన దుర్గమ్మ మన విని విను మొరలేకను పరమేశుని దేవి వరాలొసగు దేవి వరాలొసగు దేవి మధువన దుర్గమ్మ పరమసగే దేవి పరమసగే దేవి కన్నప్ప కన్నప్ప ఓ 4 రోజులు దాటి వెళితే సరిపోతుంది కదా మల్లయ్య 101 పశువుల్ని అర్పించాలి రోజు వెళ్ళాలి ఏ రోజైనా తీసుకెళ్లకుంటే వ్రతభంగం అవుతుంది 101 పశువుల్ని బలి ఇస్తే ఈ కన్నప్ప శక్తివంతుడవుతాడు ఆ పాలెగాని కోటను కూలుస్తాడు దుష్టుల్ని నాశనం చేసి పగ తీర్చుకుంటాడు మేము వెళ్ళొస్తాం మంచి వెళ్ళిరండి నాన్న నాన్న ఈ దూడ చాలా బాగుంది దీన్ని మనమే ఉంచుకుందా దేవి దగ్గరికి తీసుకుపోవద్దు నాన్న సరే దాన్ని నువ్వే ఉంచుకో నేను చెప్పే వరకు గుడిసెలోనే ఉంచి రోజంతా ఆడుకుంటూ ఉండు సరేనా సరే పద వనదుర్గ తిన్నావా ఇంక చాలేరా రా ఇక వనదుర్గకు బలివ్వడానికి ఏం చేస్తాం? అదే నేను ఆలోచిస్తున్నాను 2 రోజులు బట్టి తిరుగుతున్నాం ఒక్క పశు కూడా దొరకలేదు వ్రతభంగం అయిపోతుంది మన దగ్గర దూడంది కదా దాన్ని పట్టుకెళ్దాం నేను ఆ సంగతే మర్చిపోయాను పోతే పూర్ణ నిద్రపోయాకే మనం ఆ దూడను తీసుకుపోతాం అది ఉదయాన్నే లేచి అడిగినప్పుడు ఆ దూడను పులో పుట్రో పట్టుకుపోయిందని చెప్పేద్దాం బంగారు తల్లి
మురిపాల వెళ్ళి మా ఇంట దోగాడు మందారవల్లి ఆటల్లో అందాలు అలరించా హృదయాలు ఎల్లుగాలి హృదయాలు ఎల్లుగాలి అదే నువ్వు పోయి పడుకోమ్మా. నాన్నా నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పూర్ణ, దేవి కానుక ఇవ్వటానికి మరేం దొరకలేదు. ఈ రోజేమో నేను దీన్ని తీసుకెడుతున్నా. వద్దు నాన్న, అది చిన్న పిల్ల. దేవి కోపం వస్తుంది. రోజు ఇస్తున్నావుగా బలి. పూర్ణ, ఈ దూడ కంటే మంచి దూడని నేను పట్టుకొచ్చి నీకు ఇస్తాను. వద్దు నాన్న, నాకు ఇదే కావాలి. దేవి కోపం వస్తే అందరం చచ్చిపోతాం. వద్దు నాన్న, వద్దు నాన్న. పోనీ దీనికి బదులుగా నన్ను ఇచ్చేయండి. దీన్ని చంపొద్దు, తప్పు. పూర్ణ, పాపం అమ్మ నాన్న ఉంటే చంపనిచ్చావా? పూర్ణ, పోలే, నీకు అంత ఇష్టమైతే ఇప్పుడు దాన్ని తీసుకుపోలే. రామ్మా. నా బంగారు తల్లి, ఇలా పడుకో. ఎక్కడికి పోవటం లేదమ్మా, పక్కనే ఉన్నాను, పడుకో. కన్నప్ప, కన్నప్ప. గుడికి వెళ్ళే సమయం అయింది. నేను బలి ఇవ్వను, మీరు ఇక వెళ్ళవచ్చు. వ్రతభంగం అయితే దేవి కోపిస్తుంది, మన ఉద్దేశం నెరవేరదు. ఏమైనా పర్వాలేదు, నా బిడ్డ వంటిదే ఆ పశువు కూడా. మరంతేనా? ఇదే నా నిర్ణయం, ఇక మీరు వెళ్ళచ్చు. అమ్మ పిలుస్తుంది నాన్న. ఏమిటి పూర్ణ? అమ్మ పిలుస్తుంది నాన్న. అమ్మ పిలుస్తుంది. పూర్ణ, ఏమిటమ్మా నువ్వు అనేది? అమ్మ నన్ను రమ్మంటుంది నాన్న. అమ్మ నువ్వు చూడలేదా? పూర్ణ,
పూర్ణ 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 కన్నప్ప, స్వామి, నువ్వు దుఃఖించకు. నిన్నీ పాపకర్మల నుండి విముక్తి చేయడానికి దేవిలో లీనమైంది నీ కుమార్తె. స్వామి, నీకింకా 2 జన్మలున్నాయి. ఒకటి దేవీ భక్తునిగాను, మరొకటి బిల్వమంగళునిగాను జన్మిస్తా. స్వామి, వానితో పరమేశ్వరుని సన్నిధికి చేరుకుంటావు. మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై నీ గుండెల్లో కొలువుంటాడు. స్వామి, దేవి కరుణ చేత ఈ ప్రదేశం ప్రఖ్యాతమైన క్షేత్రంగా మారుతుంది. అమ్మా దేవి, కన్నప్ప మరణానంతరం వాళ్ళ మనుషులంతా ఈ ప్రదేశం వదిలిపోయారు. ఆ, మంచినీళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు? ఈ పసిపాప మూగది, ఎవరి పిల్లో ఏమో, ఇప్పుడు నా వద్దే ఉంటుంది. ఆ, కొన్నాళ్ల దాకా ఈ స్థలానికి ఎవ్వరూ రాలేదు. చాలా ఏళ్ల తర్వాత పల్లె చాచి వాళ్ళు కొందరు నివసించేవారు. ఒకనాడు కొందరు స్త్రీలు పుల్లలు పచ్చగడ్డి కోసుకుందామని అక్కడికి వచ్చారు. ఈ కొడవలికి అసలు పదిలే లేదు. నరగదీసేవాడు వచ్చే వరకు దానికి ఎంత రుద్దులో పొదనెక్కుదులే. నన్ను నాకు ఎటుగా అలా అరగది అరగది బాగా అరగది, పొద్దునెక్కుతుంది. దీని మరింత పని పాట లేదు. అయ్యో అయ్యో ఎందుకు వచ్చావు తల్లి? ఏం కాదు తల్లి, చెప్పమ్మా. విచిత్రంగా ఉందా? కథ మనకేం తెలుసు? సాగనిపిస్తున్నారా? అదే కదా ఏమిటర్రా, ఏం జరిగింది? స్వామి మాతో రావాలి. రాత్రిలోంచి రక్తం వస్తుంది. మీకేమైనా మతికితి పోయిందట్రా? రాత్రిలోంచి రక్తం రావడం ఏంట్రా? ఒక అమ్మాయి గొడవలు పొద్దున పెడతా ఉంటే రాత్రిలోంచి రక్తం వస్తుంది. అదేమో సింధి వస్తుంది. నేను వచ్చి చూస్తానరా. తప్పుకోండి, పదండి పదండి, పదరా. తప్పండి తప్పండి. ఏంటి చిత్రం? సందేహం ఏమీ లేదు. దేవే ఇక్కడ వెళ్తుంది. వెంటనే ఇక్కడ పూజ చేయాల్సిందే. ఊరుకో తల్లి, ఊరుకో తల్లి, శాంతించు తల్లి, శాంతించు. ఊరుకో తల్లి, ఊరుకో. అయ్యో, నైవేద్యానికి పాత్రగా లేదే. ఈశ్వరా, వద్దురా, ఆలస్యం చేయడం ఎందుకు, వేరే ఏదో ఒకటి.
ఒక్కటి చెప్ప చాలు. ఇక్కడ పూజలు జరిపించారు. సాక్షాత్ లలితాంబిక అవతారమే ఇక్కడ వెలిసిందని ప్రచారమైంది. క్షేత్ర నిర్మాణం, విగ్రహ ప్రతిష్టాపన జరిగాయి. దేవీ లీలలు కనిపించిన ఈ స్థలమే ఇప్పుడున్న ఈ పవిత్ర క్షేత్రం. అమ్మా దేవి. ఇప్పుడు 7:30 అయింది. ఇంతవరకు ఇక్కడ ఉన్న మూర్తి సరస్వతీదేవి, 12 వరకు భార్గవి, తర్వాత దుర్గ. మూకాంబిక క్షేత్రంలో కదా సరస్వతీదేవి ప్రతిష్ట. ఆ దేవి ఇక్కడికెలా వచ్చింది? అద్వైతంలో ఆచార్యుడైన శంకర గురుపాదులు ఆదిలో విగ్రహారాధన అంటే విశ్వసించేవారు కాదు. అదొక మూఢాచారమని ఆదిశంకరుల అభిప్రాయం. ఒకనాడు ఆచార్యుడు నడిచి నడిచి మైసూరులోని చాముండేశ్వరి క్షేత్రం దగ్గర అలసటతో స్పృహ కోల్పోయారు. దాహంగా ఉందా? ఇదిగో జలం తీసుకుని తాగు. నేను లేవలేకపోతున్నాను. నాకు శక్తి లేదు. పాత్రలు అందిస్తే కృతజ్ఞుణ్ణి. నీలో శక్తి లేదనేగా? ఈ భూమిలో దేనికైనా శక్తి అవసరం. శక్తి లేకుండా అణువు కూడా కదలదు, అంతేనా? శక్తి మీద నమ్మకం కలిగిందా? దేవి, శక్తి స్వరూపిణి, జగన్మాత. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాదాన్న పూర్ణేశ్వరీ. శంకరా, తల్లి. ఏమిటి నీ ఆశయం? దేవి, నీ దాసునికి ఒకే ఒక కోరిక మాత్రం ఉంది. అది అనుగ్రహించాలి. కోరుకో. దేవి, ఇదే రూపంలో ఇదే దేశంలో అవతరించాలి. విద్యాదేవత యొక్క అనుగ్రహం ఎప్పుడూ చూపించాలి. అజ్ఞానం మాపి జ్ఞానజ్యోతిని వెలిగించు మాత. సరే, ముందు నడుస్తూ ఉండు. అయితే ఒక నిబంధన ఉంది. ఎటువంటి సందర్భంలోనూ తిరిగి చూడొద్దు. చూశావంటే అదృశ్యమవుతాను. ధన్యుణ్ణి. శ్రీమచ్చందన చర్చిదోజ్వలవపు శుక్లాంబర మల్లిక మాలాళిత కుందల ప్రవిల సన్ముక్తావళి శోభిత సర్వజ్ఞాన నిదాన పుస్తకధర రుద్రాక్ష
సదుమే त्रैलोक्यमादा शुभ ब्रह्मपत्नी सुरश्रेष्ठा सर्वविद्याप्रदायिनी वन्दे त्वां वाक्पडुत्वार्थम् वाणी चन्द्रनिभानने ఇక నేను ముందుకు వెళ్ళను. దేవి, ఏ శబ్దము రానందు చేతనే ఈ దాసుడు తిరిగి చూశాడు. క్షమించు తల్లి. శంకరుడు నా నిబంధన ఉల్లంఘించాడే, నా తప్పు ఏమీ లేదు కదా. దాసుని కోరికల్లో ఎన్నాళ్ళ నుంచో ఒక ఆశయం ఉంది. దేవి, ఈ దేశంలో ఉంటావని, అది సాధించాలని ఎంతో ఆనందించాను. నా అభ్యర్థనను అనుగ్రహించు తల్లి. సరే, ఈ స్థలంలో ఇక మీద మూకాంబికనే పేరుతో నేను పిలుస్తాను. ఇక్కడి నుండి 3వ ఛామునకు నేను చోటనిక్కడికి వస్తాను. ప్రభాత పూజ వరకు నేనక్కడే ఉంటాను. ధన్యుణ్ణి మాత, ధన్యుణ్ణి. నీ చల్లని చూపులతో అందరినీ కాపాడు తల్లి. మధ్యాహ్నార్క సహస్ర కోడి సదృశాం మాయాంధకారే సీతా మాయాజాల విరాజితాం మదకరిం మారేణ సంసేవితాం శూలం పాశగపాల పుస్తకధరాం శుద్ధార్థ విజ్ఞానదాం తాంబాలాం త్రిపురాం శివేన సహితాం ధ్యాయామి మూకాంబికాం ధ్యాయామి మూకాంబికాం. అమ్మా జనని, కాచాయిని, విద్యావాసిని, సర్వ విద్యా ప్రదాయని, రాజరాజేశ్వరి, సౌందర్య లహరి తల్లి, ఈ దాసుని అభ్యర్థన ప్రకారం దేవి ఈ ప్రదేశంలో నెలకొనడంతో ఈ వేంగి దేశం ఎంతో పుణ్యం చేసుకున్నది తల్లి. నా ఆశయం ఫలించింది, నా జన్మ ధరించింది తల్లి. ఈనాటికి ఉదయం 7:30 తరువాత మూకాంబిక క్షేత్రంలో తలుపులు తెరుచుకుంటాయి. అంతవరకు ఈ దేవి ఇక్కడ భక్తులకు దర్శనమిస్తుంది. శిష్ట రక్షణతో పాటు దుష్ట శిక్షణ కూడా చేయడమే సాక్షాత్ లలితాంబిక అవతారోద్దేశం. అంబిక మహాశక్తిమంతురాలు. పరమశ్రోత్రియుడైన ఒక భక్తుణ్ణి యక్షిణి నుండి దేవి రక్షించింది. ఆ కథ వినాలనుంది స్వామి. సుబ్బయ్య అనే వ్యక్తి హరిదాసుగా పేరు పొందినవాడు.
స్త్రీల విషయంలో కొంచెం చెప్పలు. ఒక రాత్రి హరికథ కాలక్షేపానికి అతడు ఒంటరిగా బయలుదేరాడు. నీ గాజులే రమ్మని పిలిచే, కమ్మని కౌగిలి చేరగా, మన్మథ సుఖముల తేలగా, నీ గాజులే రమ్మని పిలిచే, విరిసిన కలువలో తున్నద నేను, సుధలు చిందు రస జగమే నీవు, చవి చూతము రావే చెలియా నాదరి. మీ నాన్నగాడు ఉన్నాడు పోయాడు ఊరేగాడు తెలియదు నాకు, సంధ్యమెందులకింక పిలిచదని నీ గాజులే రమ్మని కేశవా కేశవాయ్. ఒరే కేశవాయ్, ఒరే కేశవాయ్, కోతి వెధవా, ఒరే కోతి వెధవా, ఎక్కడ తెచ్చారా? ఎవరు కావాలండి? ఎవరు? భారత. ఆ కోతి వెధవ ఎక్కడా? అదే నీ తండ్రి. నాన్న తిరువూరుకు హరికథ వింటానికి పోయారు. బ్రాసి, మనం లేకుండా వాడు వెళ్ళిపోతాడా? నేను కూడా అక్కడికే వెళుతున్నాను. అయితే భారతి, ఏకాంతంగా ఉన్నావా? శృంగార సమయం, శుభకాలం, మన అదృష్టం అనుకో. రా, దగ్గరకు రా, మేము కొన్ని విషయాలు అడగాలి. ఇక్కడి నుంచే వింటాను, నువ్వు అక్కడి నుంచి అడుగు. భారతి మనం అంటే భయపడుతోంది. ఏమిటి కథ? నీ వివాహం అయిందని కాలేదని అంటున్నారు. అందుకు నువ్వు కంగారు పడకు. గతమంతా ఒక స్వప్నంగా అనుకుని ఊరుకో. నేనుండగా నువ్వెప్పుడు కలతపడ్డు మానే భారతి. ఆలస్యమైంది, స్వామి హరికథకు పోరా. పోకుండా ఉంటానా? నిన్నిక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళాలంటే మాకు మనసు రావడం లేదు. ఆకారంలో రంభవో, ఆనాటి విశ్వమోహినివో. ఇదెక్కడ గొడవ? నా పెళ్లి త్వరలోనే జరగబోతుంది. జరగని. ఇక్కడుంటే నేను, అక్కడుంటే అదే భ్యంగాడు. మనం సర్దుకుపోదాలే. నువ్వేం సర్దుకుపోవద్దు కానీ నన్ను ఇలా వదిలేస్తే చాలు. భారతి, మాతో హరికథకు కళ్యాణ సుందరి వస్తే మాకు ఆనందంగా ఉంటుంది తెలుసా? అవునవును, హరికథ వింటానికి నువ్వు ఒక్కడే వెళ్ళు. ప్రియమానసదేవి ప్రణయైకరాణి, పుష్పబాణుని రాణి మనోహారిణి అని. అయ్యా, తమరెక్కడికి వెళ్తున్నారో? ఆహా, కళ్యాణ సుందరివి, నిన్ను నీ రూపం చూస్తుంటే నోరూరుతోంది. ఆహా ఆహా, మేము హరికథలంటే పడిచేస్తామనుకో, తిరువురికి పోతున్నాం. ఆహా, అలాగా. నాకు హరికథలంటే చాలా ఇష్టం. ఎవరైనా ఒక తోడుంటే హరికథకు వెళదామని అనుకుంటున్నాను. నేను మీ వెంట రావడం మీకేం బాధ లేదు కదా? హాయ్, ఏమిటి కథ? కన్నె పిల్లను హరికథకు తీసుకెళ్ళాలంతేగా? శివా శివా, వెళదాం వెళదాం. వైద్యుడు చెప్పింది పాలే, రోగి కోరింది పాలే, అంతే కదా? అయితే రండి. కదులు 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 మరి.
హాయ్, అంత తొందర పడవద్దు. మనం ఇలా ఆడుతూ పాడుతూ ఆనందంగా ఇద్దరం నడుచుకుంటూ వెళదాం. అది స్వాముల వారి ఇష్టం. చూడు కళ్యాణ సుందరి, ఆ, బ్రతుకులో నీలాంటి ఓ అద్భుత సుందరితో కలిసి నడవటం సుకృతం చేసుకోవాలి, సుకృతం స్వాముల వారి చేసుకోవాలి. వెంటి మహనీయులతో చట్టా పట్టాలేసుకు తిరగడం ఈ దాసరాలి భాగ్యమేగా. ఓ, గొప్పగా అన్నావు, గొప్పగా అన్నావు. చూడు కళ్యాణ సుందరి, ఇలాంటి వయసు పిల్లలతో శృంగారం గురించి శాస్త్రాల్లో చదువుతున్నప్పుడు అటువంటి అదృష్టం ఎప్పుడు పడుతుందా అని ఏనాటి నుంచో మేము కలలు కంటున్నాం. దాసరాలు ఎంతగానో కోరుకుంటుంది స్వామితో ఏకాంతంగా గడపాలని. ఇది కల కాదు కదా, ఇది చూడు, రోమాలు తగురు పొడుస్తున్నాయి. ఈ సంగతి నాకు ఇందాకే తెలుసుంటే సమయం ఈ విధంగా వృధా అయ్యేది కాదు. రసికురాలవే, ఇంత సుఖం ఉన్నప్పుడు తిరువురు పోవడం ఎందుకు అని యోచిస్తున్నా. ఏం పోవాలా? అలా అయితే హరికథకెళ్ళొద్దా? కృష్ణలీలలు, మనం ఆ కథ ఇక్కడ ఆడేద్దామని యోచిస్తున్నా. మీ ఇష్టమే నా ఇష్టం. అబ్బా అంబిక, ఇదే ఒక చేతిలో. ఇదో గ్రంథం. ఈ సమయంలో ఈ గ్రంథం ఎందుకు? దూరంగా విసిరేయండి. అయ్యో, ఇందులో మహామంత్రాలున్నాయి. దీన్ని గురువు గారికి ఇవ్వాలి. అలా ఇచ్చిన మీదట చిన్నగా మళ్ళీ ఇక్కడికే వచ్చేద్దాం. ఈ గ్రంథం ఆ మెట్ల దగ్గర ఉంచేయండి, గురువు గారు చూసుకుంటారు. అదే గురువు గారి ఇల్లు. అటు ఇటు తిరుగుతూ కాలు వృధా చేయకండి. అది రసికత. సుందరికి అంతా తొందరే. అర నిమిషం తుమ్మెదలా ఎగురొస్తా. గ్రంథం గురువు గారికి అప్పగించేసి మిగిలిన కథ. ఏమిటి కథ? కృష్ణలీలలు. వినపళ్ళ. కృష్ణలీలలు ఇప్పుడు వినిపించింది. ఏమిటి? ఎందుకాగా? కళ్యాణి నాతో కూడా రావాలి. కళ్యాణి అందరికీ చిక్కదని ఊరంతా చెప్తున్నారు. నా సంగతి చూపిస్తా వాళ్ళకి. అయ్యయ్యో, అలా రాకూడదు. మీ గురువు గారు ఏమైనా అనుకుంటారు. మీరే వెళ్ళి త్వరగా వచ్చేది. అడుగులు నీకు భయం వేయదు? వెయ్యదు. కొద్ది క్షణాలు భయపడకుండా ఉండు. మీరు వచ్చేస్తారుగా. వస్తా. ఒక్క నిమిషం. నిన్ను రక్షించడానికి ఒక్కరే ఉన్నారు. అలాంటి మంత్రాలు మీకు తెలుసు కదా గురు. దాన్ని చంపేయండి గురు. చంపడం కుదరదయ్యా. యక్షుణ్ణి సంహరిస్తే దాని యొక్క ఫలితం వంశాన్నే నాశనం చేస్తుంది. నశించిన గురు, మన లోనికి పోదాం. పిశాచే పోతుంది లేదు. నిన్ను కూరందే ఆ యక్షుని పోదయ్యా. అయ్యో, లోకంలో నిన్ను ఒక్క శక్తే కాపాడగలదు. ఎవరు? చిన్నగా కోటాలక్క దేవి సన్నిధికి వెళ్ళు. దేవి దగ్గర సాష్టాంగపడు. అయ్యో, ఈ రాత్రికి ఎలా వెళ్ళనయ్యా? వెళ్ళలేను. యక్షి నన్ను పీల్చేస్తుంది బాబు. ఆమె నిన్నేం చేయలేదు. ఈ పైతుండు విసురుకుంటూ వెళుతూ ఉండు. క్షేత్రంలో అడుగు పెట్టగానే తుండుకుంట విసిరేయి. చోటానిక్రమణ మనసారా ప్రార్థించు, ఆమెను రక్షిస్తుంది. గురు చెల్లు, గురు నేను మళ్ళీ వస్తానని నమ్మకం లేదు. దేవి నామం చెప్పిస్తూ తుండుకుంట విసురుకుంటూ వెళుతుండు. భయపడకు. తల్లి నా చోటానిక్రమ్మ, నన్ను రక్షించు. అమ్మా నారాయణి, కాపాడు తల్లి, కాపాడు. నేను పోతున్నా. వెళ్ళరా. కళ్యాణి, స్వామి, స్వామి, స్వామి ఎలా పెట్టుకుంటున్నారు? స్వామి, నేను కావాలని అందరూ కోరుకుంటున్నా, నేను మాత్రం మిమ్మల్ని కోరుకుంటున్నాను. నన్ను కోరద్దు స్వామి, ఒక్కసారి నన్ను కావులో తీసుకోండి. నేను కౌగిలించుకోలేను. అయ్యో, తుండుకుంటే ఏమిటి? పడేయండి స్వామి. నేను పడేను. అయ్యో, ఏమిటి స్వామి? స్వామి, అయ్యో, నేను మిమ్మల్ని వదలలేను స్వామి. వదలకపోతే స్వామి, నాకు బంగారం డబ్బు ఏం వద్దు.
నేను స్వామివారిని మనసారా కోరుకుంటున్నాను. అర్థమైందిలే, అందుకే పారిపోతానంటున్నాను నేను. చూడండి, ఇలా మురిపించుక నా వైపు ఒకసారి చూడండి. నా కౌగులు వద్దనేవారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? అలా పారిపోతే ఊరుకోను. నీ మనసారా కోరుకునే కృష్ణలీలలు చూడాలి. అమ్మా, మనకేం వద్దు, నేను బతుకుంటే చాలు. నన్ను చూస్తే మీకెందుకంత భయం? మనం ఏకాంతంగా మా ఇంటికి వెళదాం. అక్కడ ఎవ్వరూ ఉండరు. ఈ రాత్రి అక్కడ గడిపి వచ్చేద్దాం. ఈశ్వరి, లోకమాత, చౌటానిక్కర భగవతి, అయ్యో కాపాడాలి. నేను మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నాను. అగ్నిజ్వాలల్లో మరణించకుండా ఒక భక్తుణ్ణి దేవి రక్షించింది. ఆ దేవి భక్తుడే కన్నప్ప యొక్క పునర్జన్ముడు. ఇలా పునర్జన్మలు ఉంటాయన్నది నిజమేనా స్వామి? కర్మఫలం అనుభవించి తీరే వరకు ఎన్నెన్నో జన్మలను పొందుతూనే ఉంటాం. ఈ పిల్ల, నేను, అందరం ఇంతకు ముందు జన్మించాం, ఇక ముందు జన్మిస్తాం. భగవంతుని పాద సన్నిధి చేరే వరకు మనం పలు రూపాలలో జనన మరణాలు అనుభవించక తప్పదు. ఆ దేవీ భక్తుని కదా చెప్పండి స్వామి. చెప్తాను. కన్నప్ప తర్వాత జన్మలో చంద్రశేఖరుడనే భక్తుడిగా జన్మించాడు. మంత్రి, ఈ అమాయకుడిని ఎందుకు అలా హింసిస్తున్నారు? ఒక రాజావారి అమాత్యులు చేయవలసిన ఘోరమా ఇది? సేనాపతి, అందరూ రాజావారి ఆదరణలో ఉన్నాం. అందువల్ల ఆ రాజాజ్ఞని ధిక్కరించామంటే రాజు అమానుషుడు కాడు మంత్రి. నేరాలు సంభవిస్తే బుద్ధి చెప్పడానికి, సరిదిద్దటానికి బాధ్యత మంత్రిగా మీదే.
రాజాజ్ఞను పాటించడమే నా బాధ్యత. మిగిలిన వాళ్ళ ప్రాణాలు పోయినా మీకు బాధలేదు. రాజు మాట నెరవేర్చాలి, అది నీ కర్తవ్యం కాదు. దైవ పూజ కావిస్తున్నందుకు నాలుక కత్తిరించమని రాజులా శాసించే మృగత్వం నాకు లేదు. ఆ మాట అంటే రాజ్యపాలన చేసే మహారాజా వారిని ఎదిరించినట్టు అవుతుంది. అంతేకాదు, నీవు కర్తవ్య పాలన ఉల్లంఘించడమే కాక రాజావారిని అధిక్షేపించినారని చేస్తున్నావు. నేనన్నది తెలియజేయండి రాజావారికి. ఏమైనా సరే ఈ అధర్మ ప్రవర్తన నేను సహించలేను. దేవి, పరాశక్తి, అమ్మా మహామయి, కరుణించు. దేవి, దేవి, కాచాయిని, కరుణించు తల్లి. దేవి, ఈ సామ్రాజ్యంలో నేను మాత్రమే దైవాన్ని. సేనాని రాజు మాట ధిక్కరించడమే కాక మమ్మల్ని అధిక్షేపిస్తున్నాడు. మంత్రి, ఈ ధిక్కారం నేను సహించలేను. వాణ్ణి బంధించి తీసుకురండి. అలాగే ప్రభు. మన ప్రజల్లో ఎవరు పరదైవాల్ని కొలుస్తున్నారో తెలుసుకోవలసిన సేనాధిపతి నేరం చేస్తే అతన్ని శిక్షించక తప్పదు. అలాగే జరిపించాలి ప్రభు. వాణ్ణి తక్షణం ఇక్కడ తీసుకురండి. అవశ్యం ప్రభు. చందుని బంధించి శ్రీవారి సన్నిధికి తీసుకురండి. కృతజ్ఞుడైన సేనాధిపతికి ఇచ్చే శిక్ష ప్రజలకు ఒక గుణపాఠం కావాలి. వాడు వాడి దైవం. కోట నుండి సైనికులు వచ్చారు తీసుకెళ్లడానికి. రాజావారితో ఈ గొడవలు ఎందుకండి? రాజనేవాడు ఇప్పుడు రాజు మాత్రమే, దైవం కాదు. దైవాన్ని పూజించకూడదని చెప్పడానికి ఈ లోకంలో ఎవరికీ అధికారం లేదు. రాజు కోపం మీకు తెలుసుగా. దైవ కృప ఉంటే ఏ రాజు ఏమీ చేయలేడు. అది నా విశ్వాసం. ఏమిటి? తమని రాజావారు తీసుకురమ్మన్నారు. వస్తున్నాను, వెళ్ళు. దగ్గరుండి తీసుకురమ్మన్నారా? పదండి, చెప్తాం. మాత, ఆజ్ఞలు అనుసరించేవాడు, రాజ్యపాలనలో శ్రద్ధ వహించవలసిన వాడు మహాసేనాధిపతి రాజు మాటను ఉల్లంఘించాడు. ఆ ఒక్క విషయంలో తప్ప మిగిలిన మీ ఆజ్ఞలను శిరసావహిస్తున్నానుగా మహారాజా. రాజావారి కంటే వేరొక దైవం లేదంటే మాత్రం నేను అంగీకరించలేను. చందు, ఆ దేవుణ్ణి చూసావా నువ్వు? మమ్మల్ని చూస్తున్నావు, మా అనుగ్రహం వల్ల జీవిస్తున్నావు. అప్పుడు కనరాని దైవాన్నా కనిపించే మమ్మల్ని ఎవరిని పూజించాలి? ధరణీపతి, వాయువు కంటికి కనపడదు, మరి అది ఉందని నమ్ముతున్నాం. పగలు అనంత ఆకాశంలో నక్షత్రాలను చూడలేము. అందుకని అసలు నక్షత్రాలే లేవనుకోగలమా? తర్కించడానికి కాదు, మా మాట తిరస్కరించడానికి ఏం కారణం చెప్పుకుంటావో తెలుసుకోవాలని. అనుగ్రహిస్తే విన్నవించుకుంటాను. రాజు దైవాంశుడు, మరి అలాగని దైవం మాత్రం కాడు. ఈశ్వరుడు రూపరహితుడైన ప్రతి అణువణువులోనూ నిండి ఉన్నాడు. ఆ మహాశక్తి ఒక్కటే అనశ్వరమైనది. నువ్వు కొలిచే ఆ దైవం ఎవరు? ఆదిపరాశక్తి, జగత్రయ నాయకి, సాక్షాత్ జగదంబిక. నీకిప్పుడు ఒక అవకాశం ఇస్తున్నాను. నువ్వు నమ్ముకున్న ఆ దేవి శక్తిమంతురాలు, లోకైక నాయకి అయితే అమావాస్య నాడు పూర్ణచంద్రుని ఆకాశంలో నువ్వు చూపించాలి. అలాగే చూపిస్తాను. అలా సంభవించలేదంటే రగిలే అగ్నిగుండంలో మాడి మసైపోతావు. గుర్తుంచుకో, మహారాజు గారితో సహా అందరినీ పుట్టించి ఈ ప్రపంచాన్నే శాసించే నా జగదంబిక అమావాస్యని పౌర్ణమి చేయటం మాత్రమే కాదు, రాత్రిని పగలు కూడా చేయగలదు. ఇది మీ వల్ల జరిగే కార్యమేనా? అమావాస్య నాడు పూర్ణచంద్రుడు ఉదయించడం ఉన్నా ఆ దేవికి సాధ్యం కానిది ఏదీ లేదు. అవునవును, అసాధ్యమైన పందాలు వేసి అన్నిటికీ ఆ దేవుణ్ణి నిందిస్తారు. జరగబోయేదేదో నాకు తెలుసు. నా దేవి దివ్యనామ స్తోత్రం చేస్తూ నేను మరణిస్తాను. అయ్యో, అంతటి మాట అనకండి. ఇటు చూడండి, అనురాగం ఏదైనా నా మీద మీకుంటే నేను చెప్పేది కొంచెం వినండి. మనం ఈ దేశం వదిలి ఎవరైనా పోదాం.
నేను నువ్వనుకున్నంత భీరువుని కాదు. నా దేవి సత్యస్వరూపిణి. తనని నమ్ముకున్న నన్ను కాపాడుతుంది. ఒకవేళ మరణమే శరణ్యమైతే, అదే దేవికి ఇష్టమైతే నేను సంతోషంగా చనిపోతాను. నన్ను అనాథం చేస్తారా? దైవ నిర్ణయాలు అందరికీ అర్థం కావు సత్యవతి. సంతోషం, సంతాపం జీవితంలో సహజం. ఒకే విధంగా అన్నిటినీ స్వీకరించాలి. ఇప్పుడు ఈ కష్టం మనం తెచ్చిపెట్టుకున్నదేగా. కాదు, ఇది విధిరాత. ఏది ఏమైనా నాకు దేవి మీద విశ్వాసం మాత్రం నశించదు. రాజునే దైవమని నేను సమ్మతించడం కంటే నేను మరణించటమే మేలు. అందుకు నేను ఏ శిక్షకైనా సిద్ధమే. ఇది నా జీవితానికి ఓ అగ్ని పరీక్ష. సత్యవతి, నువ్వేం దిగులు పడకు. నీకు వైధవ్యం రావాలని దేవి నిశ్చయించినట్లయితే అది అనుభవించక తీరదు. ఇక నువ్వు నాకేం చెప్పకు. అమ్మా కరుణామూర్తి, కరుణించు తల్లి. ఏడీవాడు ఆ దేవీ భక్తుడు తీసుకురాలేదా? ఓ, వచ్చావా? స్వాగతం, సుస్వాగతం. ఎక్కడికి పోయింది మీ దేవి? అమావాస్య నాడు పూర్ణచంద్రుని చూపించగలదన్న ఆదిపరాశక్తి ఎక్కడికి పోయింది? చందు, నువ్వు ఆలోచించుకో. కొన్ని నిమిషాలు గడువిస్తున్నాను. కనరాని దైవశక్తిని మించింది రాజశక్తిని ఒప్పుకో. రగిలే మంటల్లో పడి మరణించకు. అబ్బా, దేవి మహామయ్య, శక్తి స్వరూపిణి, ఈ దీనిని మరి ఆలకించవా? ఈ రోజు అమావాస్య. ఇది నిండు పౌర్ణమిగా మారాలి. ఆకాశంలో పూర్ణ చంద్రుని చూపించాలి. మంత్రి, తీసుకెళ్ళండి. దేవి, జగదాంబ, అన్నిటికీ నిన్నే నమ్ముకున్నాను. రక్షించు దేవి, రక్షించు. చంద్రార్క వర్ణేశ్వరీ దేవి, చంద్రాంశు బింబాధరీ, చంద్రాకవర్ణేశ్వరీ దేవి, చంద్రాంశు బింబాధరీ, చంద్రాకవర్ణేశ్వరీ దేవి, చంద్రాంశు బింబాధరీ. నీ పదములనే మాతా స్మరించు, నాకు శరణం మే కరుణాకరీ. చంద్రాకవర్ణేశ్వరీ దేవి, చంద్రాంశు బింబాధరీ. అగ్ని కణాలపై బ్రతుకే దగ్ధమై వేడితి నిన్నే అభయంకరీ. అగ్ని కణాలపై బ్రతుకే దగ్ధమై వేడితి నిన్నే అభయంకరీ. మొదలను వినరావో జీవన సంగాయి, తల్లి కరుణామయీ, తల్లి కరుణామయీ. చంద్రాకవర్ణేశ్వరీ దేవి, చంద్రాంశు బింబాధరీ. నీ పదముల
కన్నులనే మాతా స్మరించు నాకు శరణం మే కరుణాకరి చంద్రార్కవనేశ్వరీ దేవి చంద్రాంశు బింబాధరి. చల్లని కన్నుల వెన్నెల వెదజల్లి చంద్రబింబమై అలరారు. చల్లని కన్నుల వెన్నెల వెదజల్లి చంద్రబింబమై అలరారు. శపథం తీర్చే భవానీ శపథం తీర్చే భవానీ శపథం తీర్చే భవానీ శపథం తీర్చే భవానీ. చందు తర్వాత జన్మలో బిల్వమంగళ స్వామిగా జన్మించాడు. అంతటితో అతనికి పరమపద ప్రాప్తి చేకూరినది. అందరి బాధలు తీర్చే ఈ అమ్మవారిని బిల్వమంగళ స్వామి సేవించారు. మాసమాసంలో ఒకరోజు దేవి సాక్షాత్కారాన్ని పొందారు. అప్పటి నుంచే మాఘోత్సవాలకు ఇక్కడ ప్రాధాన్యత లభించింది. సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్యమౌళీ స్ఫురత్తారా నాయకశేఖరా స్మితముఖీ మాపీన వక్షోరుహ పాణిభ్యామళిపూర్ణరత్న చషకం రక్తోల్పలం విభ్రతిం సౌమ్యాం రత్నఖడ్గస్త రక్తచరణాం ధ్యాయేత్ పరమాంబికా. దేవి ఇహలోక అనర్థాలను బాపి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించగల అభీష్టదాయిని. కూతురి గురించి బాధపడకండి. భక్తుల కోసం వెలిసిన తల్లి భక్తుల మొర ఆలకించకుండా ఉండదు. దేవి అమ్మా,
పూజ వేళవుతోంది, వెళ్ళు. స్నానం చేశాక వస్తాను. ఏమిటి? ఏమైంది? నువ్వు చెప్పేది వృద్ధుడికి అర్థం కావడం లేదు. ఓ, పూజకి నేను రాలేదనే? నాకు ఒంట్లో బాగాలేదు. నువ్వు పోయొచ్చావు కదా, నేను వెళ్ళినట్టే. బొట్టు నువ్వే పెట్టు. నువ్వు ఆ సంగతి మర్చిపోకూడదు. మన విషయంలో ఎవరూ సందేహపడకూడదు. మనం మావయ్యకు సహాయంగా ఉండడానికి వచ్చామని పైవాళ్ళు అనుకోవాలి. మరి ఆవిడ సంగతో ఇక్కడే తేల్చేద్దాం. ఆమెకు పిచ్చెక్కువైనప్పుడు పీకనులకి చంపేద్దాం. అలా కాకపోతే కోనేట్లో తోసేద్దాం. జీవిత పర్యంతం చిత్తచాంచల్యం గల అమ్మాయితో బతకటం నా వల్ల కాదు. ఆమెను అంతం చేస్తే ఆస్తిపాస్తులు అనుభవించడానికి నేను మాత్రమే ఉంటాను. ఈ కాస్త కార్యం చేయడానికి ఇంత ఆలస్యం చేసావే రఘు. అలా తొందరపడితే కుదరదు. పిచ్చెక్కువైతే దానికి ఏనుగంత బలం వస్తుంది. మనం ప్లాన్ చేసిన విధంగా చేస్తే సరిపోతుంది. మాట ప్రకారం నేను క్యాష్ ఇచ్చేస్తాను. అంత తప్పనిసరి అయితే ఆవిడ కథ నేనంతం చేస్తాను. ఆ మరొక విషయం, హడావుడిగా వద్దు. మంచి అవకాశం చూసుకుని కానీ రెండో కంటికి తెలియకుండా ఆవిడ చంపేస్తారని నీకు మాట ఇచ్చాను కదా. దర్శనం జరుగుతోందా? దర్శనం జరుగుతుందా? దర్శనం జరుగుతోందా అని. దర్శనం జరుగుతుందా అని అడుగుతోంది. దానికింత వెటకారం ఎందుకు? నువ్వే లోపలికెళ్ళి అడగరాదు. సరే. బిజినెస్ అంతా సెక్రటరీకి అప్పగించి ఎందుకు నేను ఎక్కడికి వచ్చావు? అమ్మాయికి మీకు సహాయానికి ఎవరైనా ఉండద్దా? ఆ తల్లికి మించిన తోడు ఎవరున్నారు? అయినా రాజేశ్వరికి పిచ్చి ముదిరినప్పుడు సహాయంగా ఎవరైనా ఉండద్దా? అది సర్లే. జగదీశ్వరి, నా కూతురి ఆరోగ్యం బాగుపరచు తల్లి. అక్కడ వివాహం కోసం లగ్నం నిర్ణయించారు. పోతే బయలుదేరే సమయానికి ఓ టెలిగ్రామ్ ఆ పిల్ల మరణించింది. ఎంత పని జరిగింది? నేను వెంటనే ఇక్కడికి వచ్చేసాను. ఆ దేవిని దర్శించిన తర్వాతే ఇంటికి వెళ్దాం అనుకున్నాను. వివాహం కోసం కొన్న తాళిబొట్టు ఆ దేవి ఉండిలో వేస్తాను. అయ్యో, అది కనపడటం లేదే. అయ్యో, ఎక్కడ పెట్టారు? ఇందాకటి వెళ్ళినప్పుడు మొన్ననే ఉంది. ఎక్కడో పడి ఉంటుంది. పద వెతుకుదాం. ఇక్కడెక్కడా లేదే.
ఎక్కడ పడిందో ఏమో. మీరేదైనా పోగొట్టుకున్నారా? అదే చిన్న ప్యాకెట్, అందులో తాళి పట్టుంది. ఇదే నువ్వు చూడండి, ప్రదక్షిణ చేస్తుంటే దొరికింది. ఆ? ఇదేనండి. ఎవరా అమ్మాయి? కోవిలికి వచ్చి ఉంటుంది. ఎవరైతేనే సద్బుద్ధి గల పిల్ల. అంతే, లేదంటే మనకు తాళి పట్టి ఇచ్చేదా? రాజేశ్వరి, ఏంటో నడక, త్వరగా నడు. నేను చెప్పిన నీలితామర ఆ కోనట్లోనే ఉంది. నేను ఎప్పుడు చూడలేదండి, ఒకసారి చూపించండి. అందుకేగా నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. పద. భక్తుడైన సన్యాసికి దేవి బహుమతిగా ఇచ్చిందట ఆ నీలితామర. నాకు ఒకటి కోసివ్వండి. అదేగా నా తాపత్రయం. నువ్వు త్వరగా నడు. ఏది ఎక్కడుంది? కనపడడం లేదే. కనపడడం లేదా? అసలు సరిగ్గా చూడు. అదిగో అక్కడుంది. ఇక్కడ అక్కడుంది చూడు. ఏమి కనిపించడం లేదండి. అబ్బా, కళ్ళు పెట్టుకుని చూడు, కనిపిస్తుంది. అదిగో అదిగో అక్కడుంది. రాజేశ్వరి, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నేనా నీలితామర చూద్దామని వచ్చాను. నీలితామర ఇక్కడ? ఇక్కడేనండి, ఈ కోనేట్లోనే ఉంది. అని ఓ సన్యాసి చెప్పాడండి. ఉన్మాద స్థితిలో ఉన్న పిల్లని తీసుకురావడం తప్పని తెలియదు. పద తల్లి, అక్కడ అమ్మ నాన్న కాచుకుంటారు. దా, నీ వెళ్ళనా? ఛీ, మంచి అవకాశం తప్పిపోయింది. సురేష్, నువ్వు అన్నట్టు జరిపించడానికి వీలు కాదయ్యా. ఎందువల్ల? అలా చూడు. అంతా అర్థం చేసుకుని ఆమెను వివాహం చేసుకోవాలని ఉద్దేశించాను. ఈ విషయంలో తొందరపడి నిర్ణయానికి రాకండి. దేవి ఉండిలో వేద్దామని తెచ్చిన పవిత్ర మంగళసూత్రాలు ఆమె చేతికి దొరికినప్పుడే ఎందుకు నాకు అలా అనిపించింది. క్షమించు సురేష్, అమ్మాయికి ఈ స్థితిలో పెళ్లి చేయడానికి నా మనసు అంగీకరించట్లేదు. అలా అంటే నేనేం చేయను. నా మనస్సుకు తోచింది నేను మీతో చెప్పాను. అమ్మాయిని దేవి సన్నిధికి తీసుకొచ్చాను. ఆ మహాతల్లి నిర్ణయం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. తలుపులు తీశారు. నేను దర్శనానికి వెళ్తాను. వస్తాను. నేను అమ్మాయిని తీసుకొస్తాను. అదా, త్వరగా నడు. మనం తీర్థ దర్శనం చేసుకుందాం. దా. రాజేశ్వరి, అక్కడ ఒక పెద్ద వృక్షం ఉందట. అక్కడే. అది చాలా పురాతనమైంది. ఆ చెట్టుకు ప్రదక్షిణం చేస్తే అనుకున్నవన్నీ జరుగుతాయి అంటారు. త్వరగా నడు. ఏం జరిగింది? నేను ఇలా వస్తుంటే ఏదో శబ్దం అనిపించింది. వచ్చి చూస్తే ఈవిడ కోనేట్లో పడింది. ఈ ఉపకారం నా జన్మలో మర్చిపోలేదు. అమ్మా నారాయణ, అంతా దేవి అనుగ్రహం. ఎంత ప్రయత్నించినా ఆవిడ మన చేతుల్లోంచి జారిపోతుంది రఘు. ఈసారి అలా వదిలేయకూడదు. పర్వాలేదు, అందుకో మంచి మార్గం ఉంది, చెప్తున్నాను విను. ఇందులో ఉన్న ప్రసాదంలో విషం కల్పించాను. ఇది తీసుకెళ్లి ఆవిడకి ఇవ్వు. ఎవరికి సందేహం రాకుండా ఆవిడ చూస్తుంది. ప్రసాదమేగా. నేను చూడలేదు. ప్రసాదం అనుకుంటాను. మట్టిపాడండి, క్షమించండి నన్ను. నిన్నెందుకు క్షమించాలి? చేసిన తప్పుకు సిగ్గు లేకపోతే సరే. గుళ్ళో కడుతున్నది పోతే పోయింది రండి.
దానికింత బాధ ఎందుకు? తెలియక తగిలింది. ఎలా తగిలితేనే చేజిక్కిన ప్రసాదం పోయింది. నీకు ప్రసాదమేగా కావాలి, నేను ఇప్పిస్తానండి. అతిగా మాట్లాడటం మంచిది కాదు. నా సంగతి బాగా తెలియదు నీకు. దేవాలయం కదూ, కొంచెం శాంతంగా ఉండు. పెద్దవాళ్ళ ముందు మంచిగా మాట్లాడాలి కదా. కోవిల్లో ఉన్నదెవరో తెలుసా మీకు? నీ పురాణాలు ఏం చెప్పొద్దు. అదంతా మాకు తెలుసు. అయ్యా, మీ దేవురు ఇక్కడెక్కడ దిగారు? దేవిని పూజించడానికి వచ్చారా? తాతల కాలం నుంచి మా చరిత్ర చెప్పండి, నువ్వు పోయేలా లేవే. ఇదంతా నీకెవరు చెప్తూ కూర్చుంటారు కానీ నీ పన్ను చూసుకోపోవమ్మా. అయ్యో, ఇది ఒకసారి మలినమైంది. రేపు ఉదయం వచ్చినప్పుడు నేను తెస్తాను ప్రసాదం. నీ ప్రసాదం ఎవరికి కావాలి? ప్రసాదం పట్టుకొస్తుందట. ఆ మొహం చూడు. తిను బాబు, కొంచెం తిను. నువ్వు తినయ్యా. తిను. ఆ జస్ట్ ఎలా చూస్తుందో చూడు. నువ్వు వినరా బాబు? అయ్యో అయ్యో అయ్యో, నా బిడ్డ కూర పగలగొట్టావుటే. మొదలెట్టుకున్నా, నా బిడ్డ కూర పగలగొట్టింది కూడా కాకుండా ఇంకా ఏడుస్తున్నావా? నిన్నేం చేస్తాను చూడు. ముదనష్టం పిల్లని ఎన్నిసార్లు చెప్పాను, ఇది పక్క చూడొద్దని, ఇది పక్క రావద్దని. ఇప్పుడు గుర్తుందా? గుర్తుందానే? తప్పు చేసింది కూడా చాలక ఇంకా ఏడుస్తున్నావా? కూర పగలగొట్టింది చాలక ఇంకా ఏడుస్తున్నావా? నిన్నేం చేస్తాను చూడు. ఇంకా ఏడుస్తావంటే ఏడుగా ఏం చేస్తాను చూడు. ఇంకోసారి చూడు చెప్తాను అసలు నేను. వేదం ఉండాలి, వేదవాణి. నువ్వు పద బాబు, నేను ఇప్పుడు కూర కొని పెడతాను. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? నువ్వు చెప్పేది నాకేం బోధపడ్డం లేదమ్మా. ఆ ఈశ్వరుడికి మాత్రమే తెలియాలి. గిల్లిందా? ఎవరు? నిన్ను బాధ పెట్టేవాళ్ళు కూడా ఉన్నారా? అమ్మా, ఇకపై నువ్వు ఎప్పుడు ఎక్కడికి ఆడుకోవడానికి వెళ్ళవు. మీ అమ్మా నాన్న వచ్చాక వాళ్ళ పని మనం పడదాం. మనం ఆలయానికి వెళ్ళి పూజ చేసుకుందాం. నీ జాతకాన్ని అమ్మ ఏనాడు మారుస్తుందో. నమస్కారం సార్. నమస్కారం. 2 రోజులు నేను ఊరికి వెళ్తున్నాను. ఈ వారంలోనే ఉద్యోగంలో చేరాలి. అలాగే మేము వెళ్ళాలి. మరి మనందరం కలిసే వెళదాం. రాజేశ్వరి కోలుకుంటే అందరికీ ఆనందంగా ఉండేది. అయినా ఈశ్వరేచ్ఛ ఇలా ఉంటే ఏం చేయగలం? అలా అధైర్యపడకండి. రాజేశ్వరికి తొందరలో నయం అవుతుంది. అమ్మా నారాయణి, మహామాత. అమ్మా అమ్మా, ఇదిగో డబ్బులు. పక్కనున్న కొట్టుకెళ్ళి ఓ సొంటి కాఫీ పట్టుగా. మిరియాల పొడి, కషాయం పెట్టిస్తావా? చేతులు కాల్చుకోకు, జాగ్రత్త అమ్మా.
బుజ్జి బుజ్జి రా బుజ్జి నువ్వు ఊరుకో సావిత్రి. బుజ్జి అదిగో నా బుజ్జి. నువ్వు ఊరుకో సావిత్రి. బుజ్జి రా బుజ్జి. సావిత్రి ఆగు సావిత్రి. బుజ్జి రా బుజ్జి. అమ్మనేగా పిలుస్తున్నాను. నా బుజ్జి కదూ. రామ్మా. నా బుజ్జి నువ్వింతవరకు ఎక్కడున్నావు? అమ్మని విడిచి నువ్వెక్కడికి వెళ్ళకు తల్లి. ఇక నా బిడ్డను ఏమాత్రం వదలను. నా తల్లి. అమ్మను వదిలేసి నువ్వు ఇలా వెళ్ళొచ్చా? మళ్ళీ ఇలా చేస్తే నేను ఊరుకొని తెలుసా? నా బంగారు తల్లి. సావిత్రి ఏమిటి చేస్తలో? ఎవరైనా చూస్తే నేను తప్పకుండా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. పిల్లని ఇక్కడ వదిలే. నా బిడ్డని నేను వదలలేను. వదిలే సావిత్రి. నేను వదలంటున్నాగా. పాప అమ్మకి ఎవరూ లేరు. నువ్వు వదిలి వెళ్ళకే. సావిత్రి నా మాట మీద. ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పండి. ఏం లేదు స్వామి. నేను చెప్తాను స్వామి. నా బిడ్డని ఇక్కడ వదిలేయమంటున్నారు. నేను వదలను. నేను వదలను. నేను వదలను. నాకు ఒక కూతురుండేది, మరణించింది. ఈ బిడ్డలో మరణించిన నా కూతురు పోలికలున్నాయి. కూతురు పోయినప్పటి నుంచి నా భార్య ఉన్మాదినయింది. ఈ పిల్ల తల్లిదండ్రులు ఎవరు? నాకు కూడా తెలియదయ్యా. నాకు దొరికితే తెచ్చి పెంచుతున్నాను. అయితే ఈ బిడ్డను మాకివ్వకూడదా? ఈ పిల్లను ప్రాణంలో ప్రాణంగా మేము పెంచుకుంటాం. ఈ పిల్ల మూలంగా నీ భార్య ఆరోగ్యం బాగుపడుతుందంటే తీసుకుపోండి. పోతే ఈ పిల్ల మొగదయ్యా. అయినా పర్వాలేదు. అయితే అమ్మాయి బుద్ధిమంతురాలు. బిడ్డకు అమ్మ దొరికింది, అమ్మకు బిడ్డ దొరికింది. పాప పాప ఎప్పుడో చెప్పాను కదా, ఏదో ఒక రోజు మీ అమ్మ నాన్న వస్తారని. ఇదిగో ఈవిడే మీ అమ్మ, మీ నాన్న. నువ్వు వీరి వెంట వెళ్ళు. ఏడవకమ్మా, నేను చూడలేను.
నువ్వు బాగా ఆనందంగా జీవించాలని ఈ వృద్ధుల ఆశయం. అమ్మవారి అనుగ్రహం నీకెప్పుడు ఉంటుంది. పోదామమ్మా. వెళ్ళిరా తల్లి. మాకు సెలవిప్పిస్తారా? దేవీ కటాక్షం మీకెప్పుడు ఉంటుంది. ఈ సమయం వచ్చితే మళ్ళీ రాదు. అత్తయ్య మామయ్య బయటికి వెళ్ళారు. నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు కూడా పద. రాజేశ్వరి, రాజేశ్వరి, ఆహా మీరా? రాజేశ్వరి వాళ్ళని ఎక్కడికి వెళ్ళారు? కాశీకి పోయింది. ఎక్కడ పోతే నీకెందుకు? అయ్యో, నేనేమన్నాను ఇంత కోపం తెచ్చుకుంటారు? ఇంతకీ మా అత్తయ్యతో నీకేమవసరమో చెప్పు. నేను ఆవిడితోనే చెప్తాను. ఆవిడ వచ్చాకే నేను వెళ్తాను. కర్మ. పోదాం. ఏమిటమ్మా, ఏం చేస్తున్నావు? ఏమండి, ఇటు చూడండి. అమ్మాయి ఏదో చెప్తుంది, నాకేం అర్థం కావడం లేదు. అమ్మాయి ఏదో సైకిల్ చేస్తుంది, మాట పడడం లేదు. నా బిడ్డకు మాట్లాడే శక్తి లేదు. నువ్వు అదే తలుచుకుని ఏడవకు. పిల్ల మూలంగానే నీ ఆరోగ్యం బాగుంది. అదే మన భాగ్యం అనుకో. అమ్మాయి అమ్మవారి సన్నిధిలో దొరికిందిగా, ఆ దేవి రక్షిస్తుంది. ఓ, బడికి వెళ్తావా? రేపే నేను తీసుకుపోయి చేర్పిస్తాను, సరే? ఆ స్త్రీ మూలంగా వచ్చిందిరా అంత. ఆవిడ మనకు అడ్డుగా ఉంది. రాజేశ్వరిని చంపాలంటే ఆ స్త్రీ అడ్డం తొలగించుకోవాలి. నీకు అసలు బుద్ధి లేదు. తొలిదానికి దిక్కు లేదు, రెండో దానికి పెళ్ళనట్టుంది. నేను మరొక ఉపాయం చెప్తాను. ఆవిడ ఇక్కడే ఉండగా రాజేశ్వరిని ఇక్కడి నుంచి తప్పిస్తాను. మిగిలింది నువ్వు పూర్తి చేయి. చూడరా నా తడాక.
రాజేశ్వరి అమ్మా అమ్మా వాడింతటి నీచుడని నేను అనుకోలేదు. నువ్వు దైవంలో వచ్చి కాపాడావు. వచ్చినప్పటి నుంచి నేను వాళ్ళని అనుసరిస్తున్నాను. అందుకే సరైన సమయంలో రాజేశ్వరిని రక్షించగలిగాను. దేవి ఇష్టానుసారమే జరుగుతుంది. ఏమిటమ్మా? అరే ఏమిటి? అయ్యో పూజ చేయాలా? నాన్నగారు రాలేదు. ఓహో నువ్వు కూడా వస్తావా? మనం వెళ్ళి స్నానం చేసి మన ముగ్గురం కలిసి పూజ చేద్దాం. ఏ నన్ను భయపెట్టింది. అమ్మాయికి నోరు వచ్చింది. నా బిడ్డ మాట్లాడుతుంది. ఏది? ఎక్కడమ్మా? అదిగో ఆ దేవి దగ్గర. తల్లి అది మరెవరో కాదు, ఆ జగజ్జనని. ఆ జగజ్జనని. రా నాన్నకి సంగతి చెప్దాం. ఏమండి ఏమండి? సావిత్రి, ఎందుకు అమ్మాయి అరిచింది? పాప అరవలేదండి. చూసారా అమ్మాయికి మాట వచ్చింది. అమ్మవారి దర్శనం కూడా దొరికిందండి. నాన్న నాకు చాలా భయం వేసింది. బుజ్జి, బంగారు బుజ్జి, అమ్మ నిన్ను మాట్లాడించింది. సావిత్రి, నేను ఆనాడే నిన్ను చెప్పాను, దేవి కృప మనకెప్పుడూ ఉంటుందని.
చెప్పినట్టే అన్ని మంగళప్రదంగా జరిగాయి. ఇక ఊరికి పోతాం. మాఘమాసంలో అమ్మాయిని ఇక్కడికి తీసుకురండి. పోతే అందరూ కలిసి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి అమ్మవారిని కొలవండి. సర్వశుభాలు జరుగుతాయి. సరే స్వామి. వందే కాచాయని వాణి వరవర్ణిని చోటాని కరవాసిని లక్ష్మీనారాయణి దేవి రూపిణి ఆది పరాశక్తి క్రీంకార పంజర సుఖీ ఓంకార రూపిణి ఆది పరాశక్తి క్రీంకార పంజర సుఖీ ముగ్గురు అమ్మల మూలపుటమ్మగా నమ్మితి నీ దివ్య చరణాలిక ఓంకార రూపిణి ఆది పరాశక్తి క్రీంకార పంజర సుఖీ కొలిచేవారికి దర్శనమిమ్మ మహాకాళీ నోములు నోచి కొలిచేవారికి దర్శనమిమ్మ మహాకాళీ ప్రణవ మంత్రాలు ప్రజ్వలించే పావనమైన క్షేత్రమిది భక్తులందరమూర్తి చక్ర సరశూలధారిణి సర్వ వేదాంత సారిణి క్రారిణి సర్వ వేదాంత సారిణి ఇంద్రనీలజ్యుత కోమలాంగిని పంచబ్రహ్మ స్వరూపిణి వాణియు నీవే లక్ష్మియు నీవే పార్వతి నీవే దేవి ఔమా